హాయ్ హలో ఎవ్రీవన్ మైసెల్ఫ్ తుక్క ప్రసాద్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ చాట్‌బోట్ అండ్ ఏఐ ఏజెంట్. ఈ రెండాటిల్ని ఎలా వర్క్ అవుతుందో మనం రియల్ లైఫ్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. అంటే చాట్‌బోట్ మనం ఎలా ఏ కేసులో ఉపయోగిస్తాం? ఏ ఏజెంట్‌ని ఏ కేసులో ఉపయోగిస్తాం? ఓకేనా? మనం చాట్‌బోట్‌ని మనం ఏ కేసులో ఉపయోగిస్తామంటే చాలా ఇప్పుడు కమ్యూనికేషన్స్ కానీ, గైడ్‌లైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ రిలేటివ్ కానీ తెలుసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వెబ్‌సైట్స్ కానీ ఇవి హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపులే తీసుకున్నాం. ఒకవేళ స్కిన్ హాస్పిటల్ వెబ్‌సైటే ఉంది. మన వెబ్‌సైట్ ఏదైతే సర్వీస్ చేస్తుందో మెడిసిన్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ మనం ఓవరాల్‌గా చూస్తామన్నమాట మనం. మొత్తం వెబ్‌సైట్ అనేది చూస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చాట్‌బోట్ ఏం చేస్తది? అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటదన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్‌గా అందులో నుంచి మనం స్కిన్ హాస్పిటల్‌దే ఉంది. మనం డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఏవైనా సర్వీసెస్ ఉన్నాయో లేవో చూడొచ్చు. ఆ లొకేషన్ ఎక్కడుంది? మనం ఏవైనా క్వెషన్స్ అడగొచ్చు దాన్ని. అదనమాట చాట్‌బోట్ అనేది. మన ఈ కామర్స్‌లో కూడా వాడతాం మనం. ఈ కామర్స్‌లో కూడా మనం చాలా రకాలుగా వాడతాం. మన ఆర్డర్ ఎక్కడుంది? ట్రాక్ చేస్తదనమాట. చూపిస్తది. అంటే ఓకే. వేరే కస్టమర్‌తో మనం మాట్లాడకంట డైరెక్ట్‌గా మనల్ని చాట్‌బోట్ అనేది మనల్ని గైడ్ చేస్తదనమాట. ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తది. ఏజెంట్ అనేది మనం రియల్ లైఫ్‌లో మనం రియల్ టైమ్‌లో మనం ఏ ఏజెంట్ మనం ఎలా ఉపయోగిస్తాము? మనకి ఆటోమేషన్స్ గానీ, డిసిషన్ మేకింగ్ గానీ, టాస్క్ ఎగ్జిక్యూషన్ కానీ ఇటువంటి ఆటిలకి మనం ఏఐ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఏజైని ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఏంటంటే కమ్యూనికేషన్ అదేంటి కమ్యూనికేషన్ కోచ్ అనమాట. ఏఐ కమ్యూనికేషన్ కోచ్ అనేది క్రియేట్ చేస్తాననమాట. ఏంటంటే అందులోని వీడియో, కెమెరా అనేది ఆన్ అవుతదనమాట. మనం గైడ్ చేస్తూ ఉంటదనమాట. ఏఐ అది. ఏజెంట్ అనేది మనల్ని గైడ్ చేస్తూ ఉంటదనమాట డైరెక్ట్‌గా. నువ్వు అంటే నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? నువ్వెలా చేస్తున్నావు? ఐ కాంటాక్ట్ కానీ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అంటే. అందులో ఇంకేంటంటే ఏదైనా నేను రాంగ్‌గా మాట్లాడాననుకో అవతల పర్సన్ తోటి, దాన్ని ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి అతని యూజర్‌ని అనేది రిమూవ్ చేసేస్తదనమాట. అక్కడనేది రియల్ లైఫ్‌లో అంటే ఇప్పుడు వరకు ఏంటి చాలామంది ఏం చేసేవారంటే ఆ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్‌ని చూసి అంతే రిపోర్ట్ చేస్తారు కదా! రిపోస్ట్ అనేది అదే రిపోర్ట్ అనేది. రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం మాటారో కన్వర్జేషన్‌లోను దాన్ని ఏమైనా రాంగ్‌గా మాట్లాడితే వాళ్ళు అప్పుడనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతదనమాట. ఏఐ అనేది ఏజెంట్ అనేది ఏం చేస్తదంటే ఏ ఏజెంటు డైరెక్ట్‌గా వాళ్ళు ఏమైనా రాంగ్‌గా మాట్లాడితే వాళ్ళ యూజర్‌ని అనేది అక్కడే రిమూవ్ చేసేస్తదనమాట. ఇప్పుడు ఏఐ అదే ఫీరాప్ కానీ ఇటువంటి యాప్స్ అనేవి ఉన్నాయి కదా! ఇటువంటివి ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఏజెంట్ అనేది ఉంటది. వాళ్ళేమైనా రాంగ్‌గా మాట్లాడితే ఆటోమేటిక్‌గా డిటెక్ట్ వాళ్ళతో వార్నింగ్ ఇస్తది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తదంటే ఏజెంట్ అనేది వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళ యూజర్‌ని అనేది డిలీట్ చేసేస్తదనమాట డైరెక్ట్‌గాన. ఇంక అకౌంట్ అనేది అతనికి ఓపెన్ అవ్వదనమాట. అదనమాట ఏజెంట్ అనేది వర్క్ చేస్తది. ఇలాగని కాదు మనం ఏదైనా ఆటోమేషన్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ఆటోమేషన్స్ గానీ, సోషల్ మీడియా ఆటోమేషన్స్ గానీ, ఏవైనా డే డిటెక్షన్ మేకింగ్ గానీ, నెక్స్ట్ టాస్క్ ఎగ్జిక్యూషన్ గానీ, ఏవేమైనా చేసుకోవచ్చనమాట. మల్టిపుల్స్ ఏవైనా నో హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ అనమాట. ఒక మనిషి చేసిన పనినే ఏజెంట్ చేస్తదనమాట. ఏ వర్క్‌నైనా. ఆటో పోస్ట్ కంటెంట్ గానీ, మేనేజ్మెంట్ మెయిల్స్ గానీ, మల్టీ స్టాప్ వర్క్ ఫ్లోస్ గానీ ఇదనమాట. ఎనలైజ్ ఆప్టిమైజేషన్ గానీ, సూట్స్ బేస్డ్ యాప్స్ గానీ, చాలా రకాలుగా ఏజెంట్ అనేది మనకి ఉపయోగపడతదనమాట రియల్ లైఫ్‌లోకొచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ లింక్డ్ఇనే ఉంది. మనం ఏం చేస్తాం? మనం పోస్ట్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్‌గా మనం కంటెంట్ తీసుకుంటాం. కంటెంట్ నుంచి కంటెంట్ కాపీ చేసుకొని అక్కడికి చాట్‌జిపిటిలోకి వెళ్ళి కంటెంట్ ఫలానా కంటెంట్ కావాలని చేస్తాం. కంటెంట్ జనరేట్ చేస్తది. ఇమేజ్ జనరేట్ చేసుకొని ఒకటి పోస్ట్ చేస్తాం. అదే ఆటోమేషన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఏఐ ఏజెంట్ ఏం చేస్తది డైరెక్ట్‌గా?
దాన్నే లింక్డ్ఇన్ పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, కంటెంట్ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్. ఇంకా రీసెర్చర్స్ కానీ, ఇంకా రైటింగ్ కానీ, డిజైనింగ్ కానీ, పబ్లిష్ కానీ, అనలైజ్ కానీ ఆటోమేటిక్ అన్నీ చేస్తుంటుంది అన్నమాట. ఆటోమేషన్స్ కానీ, గూగుల్ డ్రైవ్స్ కానీ ఇటువంటివన్నీ ఏజెంట్ అనేది చేస్తుంది అనమాట. మనకి ఏ ఏజెంట్ అనేది రియల్ లైఫ్ లో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనకి కోడింగ్ లో కానీ ఇటువంటి ఆటోమేటిక్ గా బిల్డ్ చేసేస్తుంది. ఒక ఏజెంటే మన కోడ్ బిల్డ్ చేయడం కానీ చాలా టాస్క్లు అనేది చేయడం అనేది ఏజెంట్ అనేది చాలా మన రియల్ లైఫ్ లో చాలా మొత్తాన్ని రిప్లేస్ చేసింది అనమాట. ఏ ఏజెంట్ అనేది ఒక మనిషి చేసే పని అది చేసేస్తుంది అనమాట ఏ ఏజెంట్. అది ఏ ఏజెంట్ అంటే చాట్ బోట్, ఏ చాట్ బోట్ అండ్ ఏ ఏజెంట్. థ్యాంక్ యూ.